హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కారం. ఇప్పుడే నేను సంధ్యా థియేటర్లో కన్నప్ప మూవీ చూడడం జరిగింది. సినిమా ఎట్లుంది? సినిమా చెప్పాలంటే అందరికీ అయితే కన్నప్ప స్టోరీ తెలుసు. మామూలుగా అంటే కన్నప్ప ఎంత శివునికి భక్తుడో మెయిన్ స్టోరీ అనేది అందరికీ తెలుసు అనమాట. కాకపోతే ఇక్కడ వీళ్ళు లైక్ ఫస్ట్ పార్ట్‌లో కొంచెం ఫిక్షనల్ స్టోరీ యాడ్ చేసి తీశారు. అయితే ఏదైతే వీళ్ళు యాడ్ చేశారో అదంతా బాగుంది. మనకు ఒక పాయింట్ ఆఫ్ ఒకవేళ మీకు కన్నప్ప స్టోరీ తెలియకపోతే ఏంది ఇక్కడ లైక్ ఫస్ట్ హాఫ్ అయిన ఒక 1 అవర్‌కి సినిమా, ఒక 15 మినిట్స్‌కి సినిమా అయిపోయిందంట అనిపిస్తది. కాకపోతే ఇంకా ఎక్స్‌టెండ్ చేసినట్టు అనిపిస్తది. ఆహ్, సినిమా అయితే ఓవరాల్‌గా అయితే బాగుంది. యెస్, లైక్ నెయిల్డ్ ఇట్. ఎక్కడ కూడా మరీ అసలు వరస్ట్‌గా బోరింగ్ లేదు. ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ప్రతి 10 మినిట్స్‌కి మంచిగా చిన్న చిన్న ఎలివేషన్ షాట్స్ పెట్టుకుంటూ స్టోరీని ముందరకు వెళ్ళారు. కొంచెం స్లోగా తీసుకెళ్లారు. కాకపోతే ఓకే, ఫైన్. మరీ అంత వరస్ట్‌గా అయితే లేదు. అంత బానే ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు అక్కడ యాక్చువల్‌గా స్కోప్ లేకపోయినా యాక్టింగ్ తోటి చాలా డెలివర్ చేశారన్నమాట. అందువల్ల సినిమా మనం ఎంగేజ్ చేస్తూ ఉంటది. మంచు విష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అండ్ అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ మిగతా రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా ప్లే చేశారు వాళ్ళు. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టనీయకుండా ఉంచారు. అండ్ కమింగ్ టు లాస్ట్, ఫ్యాన్స్ అంతా థియేటర్‌లో అయితే ఒకటే గోల అనమాట. ప్రభాస్ ఎప్పుడొస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళైతే నాన్ స్టాప్‌గా పేపర్లు ఇస్తా ఉర్రు. ఏదైనా బీజీఎం వచ్చిందంటే ప్రభాస్ వస్తున్నారు. బీజీఎం వస్తే ప్రభాస్ వస్తుంది అనుకోని నాన్ స్టాప్ పేపర్లు ఇచ్చేస్తా ఉర్రు. మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ అయిన ఒక ఒక 40 మినిట్స్ తర్వాతకి ప్రభాస్ అయితే వస్తాడు. వన్స్ ప్రభాస్ వచ్చిన తర్వాతకి థియేటర్‌లో అరుపులు ఉన్నాయి కదా, మామూలు లేదు. ఫ్యాన్స్‌కి అయితే పూనకాలు అన్నమాట. నాన్ స్టాప్ పేపర్‌లో గాలి ఎగురుతున్నాయి. మొత్తం అంతా గోల గోల అసలు. ప్రభాస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. చాలా లైక్ జిమ్మిక్ అండ్ చాలా బాగుందది. లైక్ ఒక మెయిన్ లైక్ అంటే ఒక తన పాత్రని మలచడంలో, అంటే లైక్ కన్నప్పని శివుని భక్తుగా మార్చడంలో పెద్ద కీ రోల్ ప్లే చేస్తారన్నమాట. ఏదో అలటప్పకైతే తన పాత్ర అయితే లేదు. చాలా బాగుంది. లైక్ వీల్ ఎంజాయ్ ఇట్. ప్రభాస్‌ని ఒక దేవుడిని దూతగా చూడడం అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు ఫస్ట్ హాఫ్ అయిపోయేదాకా లైక్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి. డ్యూరేషన్ అయితే బాగానే ఉంది. ఖచ్చితంగా అయితే ప్రభాస్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఓవరాల్‌గా నెక్స్ట్ ఇంకా క్లైమాక్స్‌కి వచ్చేసరికి అసలు మంచు విష్ణు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కన్నప్పగా తను చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అండ్ ఇది దేవుడి స్టోరీ కాబట్టి అసలు చెప్పాలంటే చాలా డేరింగ్ స్టెప్పే అని చెప్పాలి. అసలు ఇంత కమర్షియల్ నడుస్తున్న టైంలో దేవుడి స్టోరీ తీసుకొని చేయడం అసలు చాలా డేరింగ్ అని చెప్పాలి. యాక్చువల్‌గా అయితే దేవుడి స్టోరీ తీసుకున్నాం కాబట్టి అసలు సినిమా పోవడానికి అసలు చాలా స్కోప్ ఉంది. కానీ ఇక్కడ ప్రభాసు ప్లస్ వీళ్ళ యాక్టింగ్ అయితే కొంచెం మోడిఫికేషన్ చేసి అప్డేటెడ్ వర్షన్ ఇచ్చారో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్నమాట. సినిమా అయితే లైక్ లైక్ ఫస్ట్ హాఫ్ లైక్ ఫస్ట్ హాఫ్ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ నేనైతే పాజిటివ్ ఇస్తాను సినిమాకి. అండ్ నెగిటివ్స్ ఏం లేవు అంటే నెగిటివ్స్ అయితే మెయిన్గా గ్రాఫిక్స్ అయితే వరస్ట్‌గా ఉంది అసలు. దేవుళ్ళు వచ్చినప్పుడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏదో పాత సినిమా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ పాత సినిమా గ్రాఫిక్స్ లాగా ఉందన్నమాట. అసలు ఎందుకు అంత వరస్ట్ గ్రాఫిక్స్ ఎందుకు చేశారో అర్థం కాలేదు. బడ్జెట్ కూడా సరిపోనే ఉంది. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అసలు అంత దూరం న్యూజిలాండ్‌లో సినిమా తీశారు. అంత దూరం తీసినప్పుడు అసలు గ్రాఫిక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అయినా కానీ లాంగ్ షాట్‌లో పెట్టినప్పుడు అసలు వాళ్ళ మొఖాలు ఎవరు కనపడట్లేదు. అసలు ఎందుకు అది జరిగిందో నాకు కూడా అర్థం కాలే. అసలు అక్కడ మొత్తం నేచురల్ లొకేషన్స్‌లో తీశారు. అసలు గ్రాఫిక్స్ కూడా అక్కడ కూడా అవసరం లేదు. కానీ గ్రాఫిక్స్ పెట్టి అంతా చెడగొట్టారన్నమాట కొన్ని చోట్లలో. అది నాకు నచ్చిందనమాట. అండ్ మళ్ళా యుద్ధం అయితే అన్వాంటెడ్. అసలు వాళ్ళు ఒక మెయిన్ ప్లాట్‌ని క్రియేట్ చేసి దాన్ని సడన్‌గా మధ్యలో ఆపేస్తారు. జస్ట్ 2 మినిట్స్‌లో క్లోజ్ చేస్తారన్నమాట. అది చాలా మైనస్. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి వార్‌ని పెద్దగా చేసినట్టు చూపించేది బాగుండేది. కానీ వార్‌ని మాత్రం చాలా సింపుల్‌గా స్మెటాష్ చేశారు. హీరోకి చాలా సూపర్ పవర్ ఉన్నట్టు సింపుల్‌గా లేపేశారన్నమాట మెయిన్ విలన్ని. అది చాలా కాన్ఫ్లిక్ట్ పాయింట్. అక్కడ 2 వరస్ట్ చేసినమాట. ఈ కాకపోతే ఇక్కడ మెయిన్ అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఒక కన్నప్ప స్టోరీ తీద్దాము అని అనుకుని ఇదంతా పక్కన మసాలా మొత్తం యాడ్ చేసి పెట్టారు. సాంగ్‌లు, డాన్స్‌లు, రొమాన్స్ ఇదంతా యాడ్ చేసి పెట్టినట్టుందనమాట. మరి రియల్ కన్నప్ప స్టోరీ అయితే నాకైతే తెలీదు. మరి వీళ్ళంతా క్రియేట్ చేసుకొని పెట్టారు మరి. కాకపోతే చూసినప్పుడైతే లైక్ వితౌట్ బ్లాంక్ ఉంటే మాత్రం సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక గ్రాఫిక్స్ ఇబ్బంది పడుతుంది. ఒక ప్రభాస్ వచ్చినప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో నేనైతే లైక్ 5/3 రేటింగ్ ఇస్తాను సినిమా ఖచ్చితంగా. ప్రభాస్‌కి వస్తే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ యాక్టింగ్ అండ్ హీరోయిన్ వాళ్ళ యాక్టింగ్‌ని ఎంజాయ్ లైక్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్‌కి అయితే వెళ్ళి చూడొచ్చు. ఖచ్చితంగా థియేటర్ వాచ్ మూవీ అంటే ప్రభాస్ కోసం, ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా థియేటర్
మూవీ. ప్రభాస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ మంచు విష్ణు కోసం అండ్ లైక్ మిగతా క్యారెక్టర్స్ యాక్టింగ్ చూడాలనుకున్నా వెళ్ళొచ్చు. అండ్ మంచి ఒక గాడ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా కానీ లైక్ మనకి ఎవరైతే నాస్తికులు ఉన్నారో నాస్తికుల నుంచి దేవునికి ఎలా మారారు, ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ పాయింట్ ఆఫ్ గాడ్ సినిమా నచ్చిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఈ సినిమా ఖచ్చితంగా. ఇది ఎవరైతే సినిమాకి వెళ్ళాలవుద్ది అనేది ఇది అనమాట. నేనైతే చెప్తా ఖచ్చితంగా మీరైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా. నేనైతే ఖచ్చితంగా వెళ్ళమని చెప్తా. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కార్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.